సలార్ సినిమాకి పోటీగా బాలీవుడ్ కింగ్ ఖాన్ నటించిన డంకీ సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. డంకీ సినిమా డిసెంబర్ 21న రిలీజ్ అయి యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. డంకీ సినిమా కేవలం హిందీలోనే రిలీజ్ చేశారు. షారుఖ్ ఖాన్ ఎంతో ఇష్టపడి ఈ సినిమాలో యాక్ట్ చేశారు. అయితే మొదటి రోజు డంకీ సినిమా పర్వాలేదు అనిపించినా తర్వాత సలార్ రిలీజ్ కావడంతో నార్త్ ప్రేక్షకులు డంకీ సినిమాకి హ్యాండ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. నార్త్ లో థియేటర్ ఆక్యుపెన్సీ పరంగా చూస్తే డంకీ కంటే సలార్ షోసే ఎక్కువగా హౌస్ఫుల్ అవుతున్నాయి. థియేటర్ ఓనర్స్ కూడా సలార్ సినిమానే ఎక్కువగా ప్రదర్శించడానికి ఇష్టపడుతున్నారు. ఇక మొదటి నుంచి డంకీ వర్సెస్ సలార్ అన్నట్టుగానే నడిచింది. సలార్ సినిమా పాజిటివ్ ఓడ్ ఆఫ్ మౌత్ తో దూసుకుపోతుంది. ఇప్పుడు సలార్ మాన్స్ట్రస్ బ్లాక్ బస్టర్ డంకీకి భారీ నష్టం చేకూర్చింది. సలార్ ని ప్రభాస్ ని చాలా తక్కువగా అంచనా వేసిన కింగ్ ఖాన్ ఫ్యాన్స్ కి ఇది చెంపపెట్టు. ఇప్పటికే షారుఖ్ ఖాన్ ఈ ఏడాది పఠాన్, జవాన్ సినిమాలతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు డంకీ సినిమాతో రాగా ప్రశాంత్ నీల్ సలార్ సినిమాతో వచ్చాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం బయటపడింది. 5 ఏళ్ల క్రితం షారుఖ్ ఖాన్ ఇదే టైంలో జీరో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఆ టైంలోనే ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సినిమాతో వచ్చి షారుఖ్ ఖాన్ జీరో సినిమాకి భారీ నష్టాన్ని మిగిల్చాడు. ఇప్పుడు మళ్ళీ అదే సీన్ రిపీట్ అయింది. ఇప్పుడు సలార్ సినిమాతో వచ్చిన ప్రశాంత్ నీల్ షారుఖ్ ఖాన్ డంకీ సినిమాని దెబ్బ కొడుతున్నాడని నెటిజన్స్ అంటున్నారు. మొత్తానికి షారుఖ్ ఖాన్ ని ప్రశాంత్ నీల్ పగబట్టినట్టు, అలా చావు దెబ్బ కొట్టాడని అంటున్నారు.